ఈ శ్మశానానికి వెళ్ళే వరకు కూడా ఈ బ్రహ్మ జీవితాన్ని మనం గడుపుకోవాలి. ఎందుకంటే మధ్యలో నాకు వచ్చేసింది, నాకు అయిపోయింది అంటానికి ఎవరది? అదంతా మనసు లక్షణం. అయిపోయింది ఎవరో, ఉన్నది ఎవరో, ఉన్నది అదే కదా, ఎప్పుడూ ఉంది కదా. అమ్మ మనకి ఎప్పుడు కూడా యోగులర్రా మీరు, యోగులర్రా అంటా ఉంటే యోగులు అయిపోయినట్టే అనిపిస్తుంది కదా. మనం యోగత్వం ఎలా వస్తుంది? జ్ఞానాన్ని యోగం చేయాలి. జ్ఞానం నా అజ్ఞానం, నేను జ్ఞానం అనేది లేకుండా అది యోగం అయిపోవాలి. ఉన్నదే జ్ఞానం, విడిగా ఏమీ లేదు, అదే యోగము. అంటే చేసే కర్మని బ్రహ్మార్పణం అయిపోతే అది యోగమే కదా. జ్ఞాన యోగం, భక్తి యోగం, ఏదైనా సరే యోగం. మరి యోగులు మనం అంటారు కదా అమ్మ. అంటే అందరినీ ఆదరించాలి, అందరిలోని మనం ఉన్నాము, మనలో అంతా ఉంది, మరి ప్రతి క్షణం అదే అని. అంటే మన పిల్లలు కూడా మన నడతను చూసి నేర్చుకుంటారు. ఓహో, అమ్మ ఇలా ఉంది కదా, అమ్మ కోపం తెచ్చుకోవట్లేదు, అమ్మేమో మన ఎప్పుడు శాంతంగా ఉంటుంది, చిరాకు అనేది లేదు అమ్మకే అంటే వాళ్ళు కూడా చిరాకు లేకుండా మసులుకుంటారు. అంటే ఈ దేహం నేననుకుని జీవించాము, ఇప్పుడు అది కాదనుకుంటున్నాం కాబట్టి, ఉన్నది బ్రహ్మం అయ్యింది కాబట్టి మనకి ఇంక చిరాకులు పరాకులు ఏమీ లేదు. కానీ మనం అన్నీ చేస్తాం, మళ్ళీ లోపల మాత్రం ఏమీ ఉండదు. త్రాస్పం ఉంది, ఎప్పుడైతే కూరలు తీసేసామో అది కరిసినా హాని లేదు, అక్కడ విషం ఎక్కదు. అలాగే మనకి బ్రహ్మం అంతే, ఉన్నదదే. మరి అప్పుడు కూరలు తీసేసిన పాము ఎలా అయితే విషం ఎక్కదో, మన నుంచి అసలు విషం అనేదే లేదు. ప్రేమ, మన పిల్లల్ని ఎప్పుడూ కూడా ప్రేమగానే కదా మనం ఏదైనా ఇలా కదా అలా కదా అని గట్టిగా చెప్పవలసి వస్తుంది. మరి అది వాళ్ళ మీద మనకి ఎత్తవలేక కాదు కదా. అలాగే మన మీద బ్రహ్మం నువ్వు ఇలా ఉండమని, మనల్ని అలా మిగలమని మనల్ని అలాగ అంటారు. కానీ అమ్మ అంటలేదు, అక్కడ సరి చేసుకుంటానంతే. ఆత్మ ఉద్ధరించుకోవటానికి వచ్చిన జన్మ కాబట్టి వచ్చిన పని జరుగుతుంది అంతే. ఏ క్షణాన్ని ఈ ఆయువు వెళ్ళిపోతుందో ఆ ఆయుర్దాయం ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి క్షణం మనకు దగ్గరికి వచ్చేస్తుంది. ప్రతి క్షణం మనం చిల్లుకుండలో నీరులాగా ఎన్నాళ్ళు ఉంటుంది ఇది. మరి ఉండగా మనకి జీవన్ముక్త స్థితి అనుభవించాలి కదా. జీవుడు ఉండగానే జీవన్ముక్త స్థితి అంటే, ముక్త స్థితి అంటే ఏంటి? ముక్తి ఎప్పుడు కలుగుతుంది? నువ్వెప్పుడైతే తనకు తానుగా మిగులుతున్నావో, వదిలేదంతా వదిలిపోతుందో, ఉన్నది ఉంటుందో అక్కడ ముక్తి కలుగుతుంది. ఇంకా వదలాల్సింది ఉండదు, అప్పుడు పట్టుకోవాల్సింది ఉండదు కాబట్టి ముక్తి స్థితి అయి ఉంది. అంటే జీవుడు బ్రహ్మమే, విడిగా లేడు అనే స్థితిలోకి మనం ఎదగాలి. అంటే మనం ఏది నడుస్తామంటే అది అవుతాం. ఏ నడత నడుస్తామంటే ఆ నడతే మనకి అది అలవాటు అవుతుంది. బ్రహ్మ నడత నడుస్తున్నాం. ఎలా నడుస్తున్నాము? నేను అదై ఉన్నాను అని అంటున్నాను కదా. మరి అదై ఉన్నప్పుడు ఈ దేహానికి మరి ఇవన్నీ ఆగిపోవాలి కదా అనిపిస్తుంది కదా. ఎలాగాగుతాయి? తెచ్చుకున్న విధి జరుగుతుంది. నాకు సంబంధం ఏంటి? జరిగేది జరుగుతా అంటే నాకు సంబంధం ఏంటి? నేనెందుకు కదలాలి? నేను అదయ్యే ఉన్నాను కదా, ఎల్లవేళలా ఉన్నాను కదా. నేను దేహం రాకముందు నేనే ఉన్నాను, దేహం వెళ్ళిపోయిన తర్వాత నేనే ఉన్నాను. మరి నేను లేని ఇది ఎప్పుడుంది నేను లేనిది అని మనకు మనమే అలవాటు, అభ్యాసం. ఇదంతా అభ్యాసం అమ్మా. చేయగా మిగులుతాము. ఇప్పుడు కొంచెంసేపు మనసు కదలిక లేదు, బాగుంది అని అనుకోవటానికి లేదు, ఎప్పుడూ ఉన్నది కదా. కొంచెంసేపు మనసు కదలటం ఏంటి? అది ఎప్పుడూ ఉందే. అంటే ఈ మనసు కదిలిన దాన్ని గుర్తింటున్నాం కానీ మనం ఎప్పుడూ ఉన్నదాన్ని గుర్తించలేకపోతున్నాం. అందుకనే మనం అలా మిగలలేకపోతున్నాం. ఈ చిన్న చిన్న కిటుకులు తెలవాలి మనకి. మన లోపల ప్రతి కదలిక బ్రహ్మార్పణం చేసినప్పుడే మనం బ్రహ్మంగా మిగులుతాం. ప్రతి కదలిక బ్రహ్మంగానే తొయ్యాలి, కానీ విడిగా మనకు తొయ్యకూడదు. కానీ కదలట్లేదు, నువ్వు కదలట్లేదు అంటే ఆ కదలని స్థితే బ్రహ్మం అని గుర్తించాలి. అలా ఎప్పుడూ ఉంది, ఎల్లవేళలా ఉంది. మరి ఎల్లవేళలా ఉన్న యథార్థంగా నేను మిగలకుండా మార్పు చెందే దాంతో నేనెందుకు కలిసిపోతాను?
ఈ మార్పు చెందేది ఎక్కడి నుంచి జరుగుతుంది? పరమాత్మలోంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ సృష్టి మార్పు చెందుతుంది, మరి దేహం కూడా మార్పు చెందుతుంది కదా, దశలు మారుతున్నాయి కదా. మరి ఇది నేను ఎలా అయ్యాను? ఈ మార్పు చెందేది నేను ఎలా అయ్యాను? మార్పు చెందని వాడిని కదా నేను అనేసి అలా మిగులుతా మనం చెప్పుకోవటంలో ఉందమ్మా. ఇప్పుడు ఏది మననం చేస్తే అది అవుతున్నాం కదా. బ్రహ్మాన్ని మననం చేస్తే బ్రహ్మం అవుతాం, అవ్వకేం చేస్తాం? ఈ క్షణమే అవుతాం. మరీ క్షణం ఇప్పుడు ఈ క్షణాన్ని మనం బ్రహ్మంగా ఎలా గుర్తించాలి అంటే, మనకి బ్రహ్మం ఆకాశం నుండి భూమికి ఏ చైతన్యం అయితే ఇది ఖాళీలో ఉందో దీన్ని చూడమంటున్నారు. మరి ముందు అది చూడటం సాధ్యం అవ్వదు. మరి ఎలా చూడాలి? ఎలా చూడాలన్నప్పుడు మన లోపల మనకి శ్వాస ఉంటుంది కదా, కదులుతుంది. మన ఆలోచనలు ఉన్నాయి కదా, శ్వాస కదులుతున్నంతసేపు మన ఆలోచన కదులుతూనే ఉంటుంది కదా. మరి శ్వాస కదులుతుంది. శ్వాసకి మయాన్ని ఏ ఖాళీ అయితే చైతన్యం ఖాళీగా ఉందో దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. మన ఆలోచన వస్తుంది, ధ్యానం కూర్చున్న తర్వాత వచ్చేస్తుంది కదా, ఆ ఆలోచన వస్తుంది. అవి వచ్చినప్పుడు ఆ ఆలోచన ఎవరికి కలుగుతుంది, ఎక్కడి నుంచి కలుగుతుంది అని ముందు కొంచెం చేసుకోవాలి. తర్వాత ఆ ఆలోచనకి మనకి సంబంధం లేకుండా ఉంటుంది. అప్పుడు ఆ ఖాళీని చూడగలుగుతాం మనం. అలాగా ఆ ఖాళీని అలా చూసుకోగా ఎక్కడికి వెళ్ళినా ఒకటిగానే ఉంటుంది, ఏమీ కదిలకుండదు అనమాట. అలాగా ఒక్కొక్కటి మనం ఆ తత్వం ఒక్కొక్కటి బలపడిపోవాలి. ఇది ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా మిగలటమే అసలు మన పని. శరీరం డ్యూటీలు జరుగుతాయి, అవి జరగక మానవు. ఎందుకంటే ఒకప్పుడు అయిపోయిందే కదా, ఇప్పుడు జరుగుతుంది. కొత్తగా ఏముంది? మన బ్రహ్మాన్ని ఒక్కటే మన లక్ష్యం గుర్తుంచుకోవాలి. ఊరికే ఉంటా ఊరుకున్న దాంతో ఉంటా, సాక్షిగా ఉంటా, సాక్షిగా మిగులుతా. సాక్షిగా ఉన్నానని తెలుస్తుంది కదా, అలా ఉన్నానని. దానికి మళ్ళీ సాక్షిగా ఉంటా. అలాగా వెళ్ళాలి. వెళ్ళగా మనం అంటే మనం బయటపడిపోతాం అన్నమాట. మనకు బయటపడిపోతాం. అప్పుడు ఇంకా దేహం నేను అన్న భావన, దేహం నేను అన్నది ఇంకా అక్కడ లేదు కదా. అక్కడ దేహం కూడా బ్రహ్మమే విడిగా ఎందుకు కనిపిస్తుంది అప్పుడు? మరి కానీ దేహానికి వచ్చింది జరగక మాందం, జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే తెచ్చుకున్న విధి కదా, జరుగుతుంది. మనం ఈ టైంను వృధా చేసుకోకుండా బ్రహ్మంగా మిగలటం చూసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనం చేసే పని ఈ టైము వేస్ట్ కాకుండా ప్రతి క్షణము కూడా బ్రహ్మమే. ప్రతి క్షణము బ్రహ్మమే. ఈ క్షణాన్ని బ్రహ్మంగా ఉన్నాను, మళ్ళీ క్షణాన్ని బ్రహ్మంగా లేను అంటాం కాదు అసలు. అని ఉన్నదంతా బ్రహ్మమే. ఈ క్షణం ఏమో ఒకలా కనిపించి మరీ క్షణం ఒకలా కనిపిస్తుంది అంటే అదంతా కూడా మనసు లక్షణం అని గుర్తుంచుకోవాలి. ఆ మనసు నేను కాదు కదా. మనసు నేను అనుకున్నాను, అది వింటున్నాను. ఈ క్షణం ఒకలాగా, ఆ క్షణం ఒకలాగా అంటుంది. అయ్యో ఈ క్షణాన్ని అనుభవించాను నేను, మళ్ళీ క్షణం అనుభవించలేదు అంటుంది. మరి ఈ క్షణం అనుభవించింది, మరుక్షణం ఎందుకు లేదు? అది ఉండనే ఉంది కదా. మరి నువ్వు కదుపుకుంటున్నావు కదా, ఆ కదిలిన దాని మీద నువ్వు దృష్టి పెట్టావు కాబట్టి నేను ఇక్కడ కదిలేను, బ్రహ్మంగా లేను అనుకుంటున్నావు. మరి ఆ బ్రహ్మంగా లేనట్టు ఉన్నది ఉన్నట్టు ఆ బ్రహ్మం చూడమంటున్నారు కదా. మరి కదిలేదాన్ని ఎందుకు చూస్తున్నావు? కదిలేది బ్రహ్మమే అయ్యి ఉంది, కదలందే బ్రహ్మమే అయ్యి ఉంది కదా. మరి దీన్ని విడిగా దాన్ని విడిగా నువ్వెవరు మధ్యలో చూడటానికి? అక్కడ బ్రహ్మమే, అది కూడా ఆ బ్రహ్మమే అయ్యి ఉంది. బ్రతుకుండగానే జీవన్ముక్త స్థితిగా, మరి ఇదే ఇలా మిగిలితేనే జీవన్ముక్త స్థితిగా, మరుక్షణం ఈ క్షణం అన్ని క్షణాలు బ్రహ్మమే అయ్యుందనేసి అలా బ్రహ్మార్పణమైన జీవితం గడిపినప్పుడే బ్రహ్మంగా హాయిగా ఆనందంగా హ్యాపీగా అలా ఉండగలుగుతాం కదా. అంటే ఈ భావన ఎవరికి? విశ్రాంతి ఎవరికి? భావన ఎవరికి? పాపం ఎవరికి? పుణ్యం ఎవరికి? ఈ మనస్సు తెచ్చుకుంటుంది, ఇవన్నీ కూడా కల్పించుకుంటుంది, ఊహించేసుకుంటుంది, కల్పించేసుకుంటుంది. దాని రోజున మనకి ఎందుకు? మన రోజంతో మనం ఉందాం. దాని రోజున దాని పని చూసుకుంటుంది. నేను బ్రహ్మాన్ని అన్నప్పుడు పడి ఉంటుంది. అప్పుడు
పడి ఉండగా అంటే మన వైపుకి దానికి ఇంక దారి లేదు, మన వైపుకే తిరగాలి. అది ఎప్పటికైనా మన వైపుకి తిప్పుకోవాలి. మన ఇంద్రియాలు మన చెప్పు చేతుల్లోకి పెట్టుకోవాలి. అది నడవవు, అవి ఊరికే ఏమీ నడిచేవు. మనం హే కాదు, నేను నిజం అనాలి దాన్ని. మన ఇంద్రియాలు మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే మరి మన భావన కదా విశ్రాంతి పొందాలి. అంటే ఇంద్రియాలు చెప్పినట్టుగా నేను నడుస్తున్నాను అని మనకు తెలుస్తుంది కదా. మరి తెలిసినప్పుడు ఈ భావనే కదా నేను శూన్యం చేసుకోవాలి. ఈ భావనని బ్రహ్మార్పణం చేసేయాలన్నమాట. అలా ప్రతి భావన బ్రహ్మార్పణమే. అంటే అప్పుడే శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ జాగృతిలోని, స్వప్నంలోని, సుషుప్తిలోని అన్ని భావాలు విశ్రాంతి పొందేయాలి. భావన లేని స్థితి అన్నమాట అది విశ్రాంతి. అక్కడే కదా మనకు ఇప్పుడు హాయిగా ఉంటున్నాం. ఇప్పుడు భావన లేని స్థితి మూలానే కదా ఇలా హాయిగా ఉంటున్నాం. మరి భావన ఉంటే బ్రహ్మాన్ని కూడా మనం గుర్తించలేము, అసలు మనం తెలియబడదు. బ్రహ్మం కూడా అసలు ఏంటో, బ్రహ్మం అంటే ఏంటో అనిపిస్తుంది. భావన లేని స్థితి బ్రహ్మము. మరి భావన లేని స్థితికి రావాలి అంటే మన ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి జరగాలి. బ్రహ్మం గుర్తుతోటి, ఎరుకుతోటి ఉండాలి. ఇదే నేను, ఇదే నేను, అదే నేను, అదే నేను, దానికంటా మించింది లేదు. ఉంటే అది ఎవరో ఇంద్రియాల పని, మనసు పని. అది నా పని అది కాదు. నేను ఉన్నాను, ఉంటాను, ఉన్నదే నేను అనేసి మన ఈ శరీర సంబంధం అంతా కూడా బ్రహ్మ సంబంధం చేసేసుకోవాలి. మనం ఈ శరీర సంబంధాన్ని మరి పని లేదు అంటే లోపల పని లేకుండా చేసుకుంటే లోపల ఇంకా భావంతో పని అంటే ఏంటి, మన భావనే పని కదా, మన ఆలోచనలే పని కదా. ఆ ఆలోచనలే లేకుండా చేసుకుంటే పనే లేదు. ఆ ఆలోచన మీద నువ్వు దృష్టి పెట్టి నువ్వు కదుపుకొని అక్కడ పని పెట్టుకుంటున్నావు అంతే. అది ఒక్కటి గుర్తించుకుంటే బ్రహ్మార్పణమైన జీవితం జీవించవచ్చు. ఎల్లవేళలా ఉన్నది అదే అనేసి యథార్థంగా ఉందే ఎప్పుడూని. మరి ఈ మనసుతోటి పనిచేసినప్పుడు నువ్వు కల్పించుకుంటున్నావని తెలుస్తుంది. ఈ కల్పితం అంతా ఈ ఊహలో ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి. నేను నశించట్లేదు కదా, ఆ నశించిందే నేనై ఉన్నాను. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు అంటారు కదా. అలాగా లోపల పని మనకు పూర్తయిపోవాలమ్మా. లోపల భావన లేని స్థితే పని. ఇప్పుడు పని ఏముంది మనకి? భావన ఉంటే పని ఉంది, ఆలోచనలు ఉంటే పని ఉంది. ఆ ఆలోచన ఎలా జరుగుతుందంటే అప్పటికప్పుడు బ్రహ్మం వచ్చి అదే కదుపుకొని అక్కడ జరుగుతుంది. బ్రహ్మం వలన జరుగుతుంది ఇదంతా పని. మనం ఏమీ చేయట్లేదు, మనం అంటూ లేము అసలనే. ఉన్నాననుకున్నమాలా మనకు పని పడుతుంది అంతే. మనం లేమంటే మనకు పనే లేదు. మన గృహంలో ఉన్నాము, మరి ఇంకెక్కడికి వెళ్ళాము, ఎక్కడున్నాము, మనకు పిల్లలు ఉన్నారు, మనకి భర్త ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు అంటామంటే అక్కడ పని అయిపోయింది. ఈ ఈ ఈ అత్తమామలు, ఈ తల్లిదండ్రులు మనకు మనసు లేకపోతే అక్కడ పని లేదు, విసుగు రాదు. ఇంకా మనసు ఉంటే అక్కడ చేయటానికి విసుగు వస్తుంది. మనసు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇక్కడ, ఎవరు నన్ను లోపల నుంచి కదుపుతున్నారు ఈ దేహాన్ని? నేను కాదు కదా, నేను కదుపుకోవట్లే కదా. మరి నేను చేస్తున్నాను అంటానేంటి నేను? ఓహో, ఇది నా మనస్సు అని గుర్తించుకొని నేనెవరిని చేయటానికి నేనే లేను, ఉన్నది వాడు చేసుకుంటున్నాడు అంటామంటే ఇంకా అక్కడ మనకు పని తగ్గిపోతూ ఉంటుంది. దైవమే చేసుకుంటున్నాడు అక్కడ, మనలో నుంచి దైవమే కదుపుకుంటున్నాడు. మనం చూసేది ఎవరో ఆ దైవమే, మనం వినేది ఎవరు, మనం మాట్లాడేది ఎవరు, ఆ దైవమే. ఈ దేహం కదులుతుంది ఎక్కడ, ఆ దైవమే. మరి దైవం తప్ప ఇతరమే లేదు అసలని, ఇతరమే లేదు. అంటే మన భావనలో ఇలా శుద్ధమైనప్పుడే మనకి ఇది అనుభవ సిద్ధం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు అనుభవం అయిపోవాలమ్మా. మనకి అనుభవం అయిపోయినప్పుడు స్థిరపడతాము. అప్పుడు ఎక్కడున్నా మనకి గందరగోళం ఉండదు. మరి స్థిరపడిన తర్వాత సాంగత్యానికి ఎందుకు అని అనిపిస్తుంది కదా. అసలు మనం వచ్చిన పని ఇదే కాబట్టి ఆఖరి శ్వాస వరకు ఇదే ఉండాలి, మనకి బ్రహ్మమే ఉండాలి. అలా బ్రహ్మంగానే మిగులుతూ ఉండాలి.
ప్రతి క్షణం ఏ క్షణాన్ని మనసు మనం మాటని నమ్మేస్తామో మనకే తెలీదు. దాని మాట నమ్మేస్తే మనం బ్రహ్మం గుర్తులోని ఆ క్షణం జారుతాం అంతే. ఆ క్షణమైనా ఎందుకు జారాలి? ఉన్నదంతా అదే చేసేసుకుంటే నిర్మలంగా అయిపోతుంది. అప్పుడు ఇంద్రియాలు అన్ని పనులు చేస్తాయి కానీ ఏమీ అంటించుకోదు. మనసు అంతా అన్ని రకాలుగా నడుస్తుంది కానీ ఏమీ అంటించుకోదు. మరి మనం నిశ్చింతగా ఉంటాం అన్నమాట. పని లేకపోతే ఎంత నిశ్చింత మనకి, హాయిగా విశ్రాంతిగా అలా మిగులుతామంటే ఎంత బాగుంటుంది. రోజులో ఎంత ఈజీగా గడుపుతుంది అంటే మరి ఇంతకే కదా. రోజంతా ఈజీగా గడుపుతుంది అంటే నీకు నీ టైము నీకు డిస్టర్బ్ చేయటాలేదు. ఈ టైం అంతా నువ్వు ఎలా వినియోగించుకోవాలో ఎలా మిగలాలో తెలిసింది కాబట్టి కూర్చున్నాము, నుంచున్నాము, వంగున్నాము, ఏ సోదా లేదు కదా. ఎలా జరుగుతుందో సెల్ల చూస్తున్నాము, అన్నీ వింటున్నాము, అన్నీ ఉన్నాయి కానీ మనకు అసలు కదలిక లేదు. ఆ కదలిక లేనిది బ్రహ్మం అని గుర్తించుకొని అలా మిగులుతూ ఉండాలి. జగత్తు అంటున్నారు, జీవుడు అంటున్నారు, బ్రహ్మం అంటున్నారు, ముక్తి అంటున్నారు. అసలు ఏ ఆలోచన వద్దు మనకి. ఏ ఆలోచన వద్దు. ఏ ఆలోచన అయినా సరే మనం దాన్ని కూడా వెళ్ళిపోవటానికి లాగబడిపోతూ ఉంటుంది. ఈ ఆలోచనే నేను కాదు కదా. ఈ ఆలోచన నేను అనుకుని దాన్ని సవరించుకోవాలనుకుంటున్నాను. మరి ఎవరిని నేను సవరించడానికి దాన్ని దేన్ని సవరించొద్దు. నాతో నేను మిగలాలంటే ప్రతి క్షణం నేను అదయ్యే ఉన్నాను, నేను విడిగా లేను, ఇదంతా నాకెందుకు, ఈ సోదంతా నాకెందుకు అనిపించాలి. అంటే లోపల మనకే సోది. ఎవరో మనల్ని డిస్టర్బ్ చేయరు. వాళ్ళ మీద గెంటేస్తాం. మన నడతనే అవతల వాళ్ళ మీద గెంటేస్తాం అనమాట. అంటే ఒకరి వల్ల నువ్వు బ్రహ్మంగా మిగలకుండా పోవో, ఒకరి వల్ల నువ్వు బ్రహ్మంగా మిగిలిపోవో. ఏది నువ్వు కాదు. నీ లోపల నువ్వు సవరించుకున్నప్పుడు నువ్వు బ్రహ్మంగా మిగులుతావు. సవరించుకోవాలంటే ఆ విధానం తెలవాలి. విధానం తెలిసిన తర్వాత దాన్ని మనం మన వైపుకు తిప్పుకుని మన దారిలో మనం పెట్టుకుని నడవాలి. యథార్థం ఎప్పుడూ యథార్థంగానే ఉంది. యథార్థంగా నేను మిగలాలి అంటే నా జన్మలు ఎన్ని జన్మల నుంచి వచ్చానో నాకు కూడా తెలియదు కదా. మరి ఇది ఆఖరి జన్మ చేసుకోవటానికి నేను చూసుకున్నప్పుడు దారి పక్కల ఏమీ నేను చూడకూడదు. నా విధిలో తెచ్చుకున్నది నేను జరిగిపోతుంది. నాకెందుకు అది? దానిపైన జరుగుతుంది కదా, నాకెందుకు? నా ధర్మాన్ని మాత్రం నేను విడవను. అన్ని ధర్మాలు ఆత్మే కదా ధర్మం. అలా ఎక్కడికి వెళ్ళినా ఆత్మగా చూస్తే అన్ని ధర్మాలు ఆత్మధర్మమే అవుతుంది. నేను ధీరుణ్ణి, నేను సూర్యుణ్ణి అనుకుంటూ ఉండాలి. వింటున్నాను కానీ నేను బ్రహ్మం, నేనున్నాను, బ్రహ్మమై ఉన్నాను, వినేది నేనే, నా నుంచే, నేను తప్ప ఏదీ లేదు ఇంక అసలు అని చెడు లేదు, మంచి లేదు, లాభం లేదు, నష్టం లేదు. ఇవన్నీ దీనికి ఉన్నాయి కానీ నాకు లేవు కదా. నేను ఎప్పుడూ విశ్రాంతి పొందే ఉన్నాను కదా. నేను ఎప్పుడు విశ్రాంతి పొంది ఉన్నాను. కదుపుకోవట్లేదు నన్ను నేను. అంటే భావన శూన్యమే బ్రహ్మం. అంటే దేన్ని ద్వేషించదో, దేన్ని రాగం కోరిక పెంచుకోదు, దేని మీదని సమంగా సమస్థితిలో అలా ఉంటుంది అంతే. అంటే ముందు మరి సత్వగుణం కావాలి. రజోగుణం అస్సలు పనికిరాదు, తమోగుణం పనికిరాదు, సత్వగుణం ఉండాలి. ఆ సత్వగుణంలోంచి బ్రహ్మంగా మనం నిలబడటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు శుద్ధంగా తయారవుతాం. అంటే శుద్ధంగా అంటే ఏంటి? మన భావన మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు. అంటే భావనకు అతీతంగా నేనున్నానని గ్రహించి అలా మిగులుతూ ఉంటే భావన మనం డిస్టర్బ్ చేయట్లేదు. అంటే ఈ భావనకు అతీతం అవుతుంది. అంటే ఏ భావన మనకు పుట్టదు, జీవభావన పుట్టదు అంతే. దైవంగా ఉంటాం, మిగులుతాం. దైవంగా ఉండటం కూడా భావన ఉండదు, అలా ఉంటుంది అంతే. దానికి సుఖంతో, దుఃఖంతో, లాభంతో, నష్టంతో సంబంధం ఉండదు. అహంతో ఏ ప్రాణైనా ద్వేషించాలి అంటే ఏ ప్రాణి అయినా భగవంతుడితో సమానమే కదా. మరి దేన్ని ద్వేషించను, ఎక్కడికి వెళ్ళి ద్వేషించను? అది లేని చోట్లేదు కదా. మరి జగత్తంతా ఒకటయ్యే ఉంది కదా. మరి దేన్ని ఆలోచించను నేను, ఏ ధ్యాస పెట్టుకోను. అన్ని ధ్యాసలో కూడా పరమాత్మగా మిగలటమే కదా నా పని. మరి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు కదా అమ్మ ఎప్పుడు కూడా.
జాగ్రత్తగా ఉండండి, మీరు బ్రహ్మంగా మిగలాలి అని చెబుతున్నారు కదా. మిగిలితేనే మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటేనే మీ ప్రతిరూపం మీరే. మీ ప్రతిబింబం ఏదైతే అయి ఉందో ఆ బింబం అక్కడ విడిగా లేదు, మీరే అయి ఉన్నారు అని మనల్ని మనం గుర్తించుకోవటానికి ఎంత ఎంత ప్రయత్నం. ఇదంతా కూడా అన్యదా ఏమీ లేదని గ్రహించండర్రా, ఉన్నదే మీరని. అంతా నేనే ఉన్నానంటామంటే ఇంకా మనకి ఇబ్బంది లేదు కదా, అంతా తానే కదా. మనకి తత్వ విచారణ చేయాలంటారు కదా, మరి అది ఎలా చెయ్యాలి? పరమాత్మగా మిగలాలంటే తత్వాన్ని విచారించుకోవాలంటున్నారు కదా. మరి ఇది లోపల పైకి పైకి ఇదంతా మాట్లాడేస్తే తత్వ విచారణ వస్తుందా? లేదు కదా. తత్వ విచారణ జరగాలి అంటే మరి మనకు అమ్మ చెప్పిన విధానం ఏంటి? నువ్వు బ్రహ్మమై ఉన్నావు, ఈ దేహం నువ్వు కాదని చెప్పారు. మరి బ్రహ్మ లక్షణాలను అలవాటు చేసుకోవాలని చెప్పారు. మరి మనం విచారణ ఎలా చేయాలి? బ్రహ్మ లక్షణాలను అలవాటు చేసుకోమన్నారు, దైవ లక్షణాలని. మరి దైవంగా మిగలాలి అంటే దైవ లక్షణాలతో నువ్వు ఉండాలన్నారు. మరి ఎలా నేను దైవ లక్షణాలను అలవాటు చేసుకోను? నేను ఈ తత్వాన్ని ఎలా గ్రహించను? ఈ తత్వంగా నేను ఎలా మిగలను? అది నాకే కదా తెలియాలి. ఎలా మిగలాలి? ఎలా మిగలాలి అంటే పరమాత్మ తప్ప రెండోది లేదని గ్రహించాలి ముందు నేను. పరమాత్మ తప్ప రెండోది లేదు అంటే అప్పుడు నాకు ఈ గుణాలన్నీ విజృంభిస్తున్నాయి కదా. నాది నేను అంటుంది, వద్దంటుంది, కాదంటుంది, అవునంటుంది, ఇప్పుడు కాదంటుంది, రేపు వద్దుట అంటుంది. మరి అన్నిటినీ నేను ఎలా తొలగించుకోను అంటే మన ధ్యాస వాటిని లెక్క చేయకుండా మన ధ్యాస బ్రహ్మం మీద పెట్టుకోవటమే. నేను బ్రహ్మాన్ని అయ్యున్నాను దాని మీద పెట్టుకోవటమే. పెట్టుకోగా మనకి కాలం సద్వినియోగం అవుతుంది. ఒక పక్కనే మనకి ధ్యాస నిలకడవుతుంది. మనసు మౌనం వహిస్తుంది. మరి ఇన్ని రకాలు జరుగుతాయి మనం తత్వ విచారణ చేస్తూ ఉంటే. మరి తత్వ విచారణ ఒక పట్టాన్ని ఊరికే నేను అదే ఉన్నానంటే సరిపోవట్లేదు. తత్వాన్ని విచారించాలంటే లేనిదాన్ని లేనట్టుగా చూడటం కోసం మన లోపల ఏం చెబుతుంది, ఏ నడత నేర్పిస్తుంది మనకే, ఆ నడత ఎవరో బ్రహ్మం చేస్తుంది, ప్రతిదీ బ్రహ్మం చేస్తుంది అని అక్కడ గుర్తించాలి. బ్రహ్మమే అధిష్టానం అయి ఉంది, బ్రహ్మమే ఆధారభూతుడై ఉంది. అలా గుర్తింతూ ఉంటేనే అక్కడ ఈ తత్వం నిలబడుతుంది, మనం నిలబెట్టుకోగలుగుతాం అలా విచారణ చేస్తూ ఉంటే తత్వం మీద. అలా కాకుండా మన కుటుంబం, మనకి ఈ గ్రామం, లేకపోతే ఈ దేశం, ఈ లోకం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనల్ని ఎప్పుడు మనం గ్రహిస్తాం? తత్వం ఇంకెప్పుడు తెలియబడుతుంది? అంటే ఇప్పుడు అన్నిటిలోనే ఉండొచ్చు, అసలు విషయం తెలిసిన తర్వాత అన్నిటిలోనే ఉండొచ్చు, మనలో ఏది ఉండదు, మిగలకుండా చేసుకుంటాం. మరి అదంతా కూడా మనకి కుటుంబంలో ఉన్నాం, గృహంలోని. మరి మనం ఎలా లోతుకి వెళ్తాను నేను తత్వంగా అని అనిపించవచ్చు. కానీ ఈ కుటుంబం మనకేమీ అడ్డం లేదు, ఇది లోపల పని కదా. బయట పని మనం చేసేస్తున్నాం కదా అన్నీని. అంటే ఆటోమేటిక్గా మనకి ఇది తెలుసున్న పని కదా, జరిగిపోతుంది. మరి లోపల పని నేనే చేసుకోవాలి కాబట్టి, నాతో నేను మిగలాలి కాబట్టి నా లోతుకి నేను వెళ్ళాలి. ఇదంతా మాయ చెబుతుంది. అక్కడ లోపల ఒకసారి గమనింతే మనకు తెలిసిపోతుంది. లోపల మనకు కదులుతుంది, ఆ కదిలేదాన్ని ఒకసారి గమనించి ఉన్నదాన్ని గుర్తించాలి. ఇక్కడ కదిలేదాన్ని గుర్తించాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ కదిలేది నేను కాదని తెలుస్తుంది అన్నమాట. ఈ కదిలేది నేను కాదు, ఈ కదలంది నేనని గుర్తింతాము. గుర్తించాక మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ గుర్తింతూ ఉండాలి. అలాగా మనకు అసలు తత్వం బోధపడిపోవాలి. అసలు తత్వం బోధపడిపోతే ఈ కదిలేది నేను కాదని గుర్తింతాము. తర్వాత ఈ కదిలేది విడిగా కనిపించదు, అది కూడా ఖాళీగానే కనిపిస్తుంది, ఆలోచన లేని స్థితిలోనే కనిపిస్తూ ఉంటుంది. మరి అలా మనం ఈ తత్వం మనకు బోధపడిపోవాలి. బోధపడిపోతేనే ఇంక దానిపైన గుర్తించడానికి ఏమీ లేదు, అహంకారం లేదు, మమకారం లేదు, ఉన్నది నేనే అనేసి ఉన్న యథార్థం ఎప్పుడు కూడా ఒక్కటే ఉంది. ఆ ఒక్క దాంట్లోంచి సమస్తం జరుగుతుందని గ్రహిస్తాము. గ్రహించిన తర్వాత ఇంకేమీ లేదు, బంధాలు లేవు, బాధ్యతలు లేవు,
ఏముంది, ఏం బంధం ఉంది? మనసుకు కదా ఈ బంధం, మనసుకు కదా ఈ బాధ్యత. నువ్వెవరివి? ఆటోమేటిక్గా అది జరుగుతూనే ఉంటుంది బ్రహ్మంగా ఉంటేనే. కల్పించుకోవటానికి మన కల్పితం అంటూ ఏమీ లేదు ఇక్కడ. కల్పించుకోవటానికి ఏమీ లేదు. అంటే ఇది నేను అనుకుంటేనే ఇక్కడ కల్పించుకుంటున్నాం. ఇది నేను కాదు, ఉన్నది నేనే, నాలోంచి జరుగుతుంది అన్నప్పుడు ఇంకా కల్పితం ఎక్కడుంది అక్కడ? కల్పించుకునేది ఏముంది ఇంక అక్కడ? అంటే అందుకే ఇదంతా కల్పన అంటారు, కళ అంటారు. అంటే మన మన ఆంతర్యంలో మనం ప్రతి దాన్ని కూడా ఒక ఎరుకు కలిగి ఉండటమే. ప్రతి దాన్ని ఒక ఎరుకు కలిగితే ఆ ఎరుకు ఏం చేస్తూ ఉంటుందంటే ఎరుకు స్థిరపడిపోతుంది. మనకి ఉన్నదాన్ని ఉన్నట్టు గుర్తించగలుగుతాం. ఇదంతా లోపల పనేనమ్మా. లోపల బయట ఉన్నది బ్రహ్మాన్నే గుర్తించాలి, ఇంకా విడిగా లేదని. మన లక్షణాలు ఇలా మారిపోతూ ఉంటుంది, ఆత్మ లక్షణంగా మిగులుతాం. ఇంకా ఏ లక్షణం మనకి లేదు, మోక్షం అయ్యే ఉన్నాము. మరి జీవుడికి జీవన్ముక్తి అంటే ఉన్న యథార్థాన్ని గుర్తించినప్పుడు యథార్థంగా జీవిస్తాం కదా, దేంట్లోని కలిసిపోకుండా. అంటే నేననేది అక్కడ కలగజేసుకోకుండా జీవిస్తాం కాబట్టి ఉన్న యథార్థంతో ఉంటున్నారు అమ్మ. ఉన్న యథార్థమే మిగిలి ఉంది, విడిగా ఏమీ లేదు. మరి మరి అసలైన బ్రతుకు, అసలైన మరణం అది. మరణం అంటే మనం ఇప్పుడు మరణించటం కాదు, జీవలక్షణాలతో ఉండి మరణించేస్తే అసలైన మరణం కాదు. బ్రహ్మంగా మిగిలినప్పుడే అసలైన మరణం ఉంటుంది. అసలైన బ్రతుకు, అసలైన మరణం. దానికి చావు పట్టుకులు లేవని గ్రహించినప్పుడు ఇంకా అసలు మళ్ళీ ఇంకా దేహాన్ని తెచ్చుకోనప్పుడు ఇంక అసలు పూర్తిగా అక్కడ అది అదృశ్యమైపోయి ఇంకేమీ లేదు, ఉన్నదే ఆత్మస్వరూపం అయ్యింది. అప్పుడు ఎందులో ఉంటుంది అంటే ఉన్నదాంతో ఉంటుంది, అదే బ్రహ్మం. మరి లేనిది ఎవరో ఈ దేహం వెళ్ళిపోతుంది, ఎప్పటికైనా వెళ్ళిపోతుంది. ఏ క్షణం వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు దాంట్లో కలిసిపోతుందో మట్టిలో ఆ టైం వచ్చినప్పుడు. అంతే. దీనికోసమా నేను ఇన్ని పాటలు పడుతున్నాను, దీనికోసమా నేను ఇంత నా జన్మను వేస్ట్ చేసుకుంటున్నాను అని మనకు అనిపించాలి. జన్మ ఎవరో, మరణం ఎవరో, జన్మించింది ఎవరో గుర్తింతే జనన మరణాలు లేని వాడిని నేనని తెలుస్తుంది. జన్మ మరణాలు లేని వాడికి జన్మం ఎక్కడుంది, మరణం ఎక్కడుంది? మన ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే కలిగిందో దానికి అక్కడ జననం లేదు, మరణం లేదని తెలుసుకుంటుంది, తెలియబడుతుంది. సత్యాన్ని గ్రహించి కొలది ఇంకా గ్రహించుకుంటేనేనమ్మా మనం ఇంక వెనకంజ ఉండదు. గ్రహించాలి. చెప్పింది ఎందుకు చెప్పుకుంటున్నాము, ఉన్నదాంతో ఎందుకుంటున్నాము అంటే ఉన్నది అదే కాబట్టి, చెప్పుకునేది అదే కాబట్టి, విన్నది అదే కాబట్టి, అనుభవించేది అదే కాబట్టి, విడిగా ఏమీ లేదు కాబట్టి ఉన్నది జరుగుతుంది. అంతే. ఇలా ఎందుకు జరుగుతుందని మనం అది కూడా అనుకోవాల్సిన అవసరం లేదు, జరుగుతుంది అంతే. ఆత్మే మనకు రక్షకుడు, ఆత్మే మనకి అన్నీని. ఇంకెందుకు మనకి మనం అంటూ ఉన్నాం ఏంటి అసలు అని? ఉన్నదే ఆత్మ అయితేనే. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మన వైపుకే మనం తిరిగితేనే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. గతాన్ని వదిలేద్దాం, రేపు భవిష్యత్తును వదిలేద్దాం. ఎందుకంటే గతంలో జరిగిపోయింది ఆల్రెడీ, భవిష్యత్తులో జరుగుతుంది. మరి ఇప్పుడు ఎందుకు మన టైం వృధా చేసుకోవటం? భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచిస్తాం? ఇంకా రేపు భవిష్యత్తు అంటే ఇప్పుడు మనం నడితే బ్రహ్మత్వమే రేపు జరుగుతుంది. మరి ఇంకే ఎలా మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఏ విషయమైనా సరే లీనమైపోవాలి. మనకి విషయంగా దేన్ని కూడా ఒక భూతద్దంలోకి మనం చూడకూడదు. మనం గట్టి పడిపోకూడదు. దేనితోటి బ్రహ్మంతో మనం గట్టిగా ఒక నిర్ణయం మన మీద మనం పెట్టుకోవాలి. మనతో మనం ఉండాలి అనుకుంటే ఉండటానికి ఏం చేయాలో గ్రహింతాం కదా. ఉండాలంటే ఉండాలనుకుంటున్నాను, ఎలా మిగలను నేను అంటే ఉన్నదే నేను, నా నుంచే జరుగుతుంది ప్రతిదీ కూడా. ఈ ఖాళీ, ఈ చైతన్యం అని అన్నప్పుడు మనకు ఆలోచనలన్నీ తగ్గుతాయి కదా. ఆలోచనలు తగ్గిపోతా ఉంటే ఉన్నది బ్రహ్మం అని గుర్తింతాం.
అలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు మా అన్నిట్లోనే ఉంటున్నారు కదా వీళ్ళు, మరి ఏమీ చేయట్లేదు అంటారేంటి అని అనిపించింది. అందరికీ అలా అనిపించింది ఒకప్పుడు. కానీ ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్లుగా మిగులుతాం. ఉన్నదాంతో ఉన్నట్టుగా ఉంటాము, ఏమీ లేని దాంతో ఏమీ లేనట్టుగానే ఉంటాం. అంటే దేన్ని కలగజేసుకోం కదా. దేన్ని కలగజేసుకున్నా మనకి జీవలక్షణాలే కదా. అంటే దీన్ని కాకుండా దాన్ని చూస్తున్నాం. దీన్ని చూస్తే మనకంతా గందరగోళంగా ఉంది. దాన్ని చూస్తే ఎంత ప్రశాంతం, ఎంత హ్యాపీనెస్ని ఎవరు చెదరగొట్టలేరు కదా మనకు ఆ హ్యాపీనెస్. అలా బ్రహ్మంగా మనం మిగులుతా ఉంటేనే అది జీవన్ముక్త స్థితి.